దౌత్య సంబంధాల కోసం లేదంటే అప్పుడున్నటువంటి ఉద్విగ్న పరిస్థితుల కోసం మోడీ ప్రయత్నం చేస్తారు అనుకున్నప్పుడు మరి ముఖ్యమంత్రి పర్యటనలో కూడా యూనివర్సిటీల కోసం ఎడ్యుకేషన్ కోసమా సరే వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ దృష్టి అధికారికంగా కలిస్తే తప్పేంటి అన్నది కూడా ప్రశ్నే కదా. మొట్టమొదటి ప్రశ్న ఈయన అయితే ఎప్స్టీన్ అదోహార్ మాట్లాడుతున్నారు ఆ కంపారిజన్ రాంగ్ కంపారిజన్ యూ ల్యాండెడ్ ఇన్ టు అ డిఫరెంట్ థింగ్. బట్ యాక్చువల్ గా ఇప్పుడు అట్లా చెప్తే నేను ఒక విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నిన్ననే అదేది ఆ సాదిక్ ఖాన్ అని చెప్పేసి ఒక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు కారణమైంది కదా సాదిక్ ఖాన్. ఆ సాదిక్ ఖాన్ ని అక్కడ అరే ఒక నిమిషం ఆగు ఆగు నువ్వు ఆగు డీసీపీని కలిసి డీసీపీ అరే జర ఆగబ్బా ఒక నిమిషం నుమాన్ గారు 1 సెకండ్ క్యాబినెట్ లో ఇట్లా కంటిన్యూ చేస్తారండి. నేను మాట్లాడండి ఒక నిమిషం రవికుమార్ గారు డీసీపీ కలిసి సాదిక్ ఖాన్ ని సన్మానించాడు. అంటే ఆ డీసీపీ పోలీస్ అతను అందులో ఇప్పుడు మర్డర్ కి కారణమైనటువంటి వ్యక్తిని కలిసింది అది మనకు తెలుస్తుందా? అంటే మీ కంపారిజన్ రాంగ్ అంటున్నా మీరు దానికి దీనికి విదేశీ వ్యవహారాలకి మీరు దానికి ఏంటి కంపారిజన్ నాకు అర్థం జరుగుతుంది. ఆ కంపారిజన్ రాంగ్ అంటున్నా ఒకటి. రెండోది పాకిస్తాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ కనుకోకుండా నవేజ్ షరీఫ్ గారిని కలిసి వాళ్ళ ఇంట్లో దిగి వాళ్ళమ్మ కాలు మొక్కి బిర్యానీ తిని వచ్చినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బిర్యానీ తినడం తర్వాత సంగతి. ఒక విషయం ఏంటంటే 2015లో జరిగినటువంటి విషయం ఇది. 2015లో ప్రధానమంత్రిగా 2014లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విత్ ఇన్ ఇయర్ లో ఆయన విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి తన పాలనకు సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆయన పోయిండు. అది మనం యాక్చువల్ గా బయట పెట్టకూడదు మాట్లాడకూడదు. ఎందుకంటే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఓపెన్ గా మాట్లాడదు కాబట్టి ఒకటి. దాని గురించి ప్రస్తావన అనేక సార్లు మీరు ప్రస్తావన తీసుకొచ్చినారు. మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా దాన్ని వాడుకున్నారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో వాడుకున్నాక కూడా అనేక రాష్ట్రాల్లో వాడుకున్నారు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ లో కూడా వాడుకున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలు దానికి సమాధానం చెప్పినారు. అయిపోయింది. మూడో విషయం ఇప్పుడు ఈయన ఏమంటున్నారు ఒక యూనివర్సిటీలో పోయి కలిసి తెలంగాణకు తీసుకొని వస్తే తప్పేంటి అంటున్నారు. నేనేమంటున్నా మీరు యూనివర్సిటీస్ కి సంబంధించి ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేయాలన్నా ఇక్కడ ఇంకా వేరే ఏదైనా కొత్త తీసుకురావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ ఇక్కడ ముందు స్టడీ చేయండి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ స్టడీ చేయండి. ఇక్కడ స్టడీ చేసి ఇక్కడ మీకు అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఇప్పుడు హార్వర్డ్ తో పోటీ పడుతూ ఉన్నటువంటి యూనివర్సిటీలు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయి, ఇండియాలో. బట్ అయి ఉండొచ్చు. అంటే రవికుమార్ గారు మీరు మాట్లాడే మాటల్లో అర్థం ఉంది. మీరు ఇక్కడ వదిలేసి ఎక్కడి నుంచి యూనివర్సిటీలు తెస్తా అంటున్నారు. ముందు దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి, ఆ తర్వాత మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ద పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనను రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారు. పొలిటికల్ యాంగిల్ కారణంగానే దీనికి క్లియరెన్స్ ని నిరాకరించిందని చెప్పేసి విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ పొలిటికల్ యాంగిల్ ఏమిటి అన్నది మాత్రం స్పష్టంగా ఇప్పటివరకు చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ చేస్తే ఆరోపణలు వేరు, కేంద్రంగా చెప్పడం వేరు. బట్ కేంద్రం నుంచి ఎట్లాంటి స్పష్టమైనటువంటి సమాధానం లేదు కదా. ఒక విషయం వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి. బీజేపీ పార్టీ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి ఎంతవరకు అయితే విషయాలు చెప్పాలనో అంతవరకే చెబుతారు, వెళ్ళిపోతారు. అన్ని విషయాలు చెప్పరు. ప్రభుత్వ ప్రతినిధిగా అన్ని విషయాలు చెప్పరు. ప్రభుత్వంలో కొన్ని డిస్క్లోజ్ చేయడానికి చాలా ఉంటాయి విషయాలు. అట్లా డిస్క్లోజ్ చేయడానికి అంశం కాబట్టి వాళ్ళు ఎంతవరకు డిస్క్లోజ్ చేయాలో అంతవరకు డిస్క్లోజ్ చేసి వచ్చినారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇంకా ప్రభుత్వం ఇంకా విడదీసి చెప్పాల్సింది అన్ని విడదీసి చెప్పాలని అన్ని చెప్పరు కదండి. ఎట్లా చెప్తారు? అన్ని చెప్తారా? అట్లాంటప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకైతుంది? ఇంకా అట్లాంటప్పుడు ఇక మిగతా ఇప్పుడు ఏది చెప్పాలన్నా అనేక అంశాలని మన బ్యాక్ డ్రాప్ లో పెట్టుకొని మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు అనేక అంశాలు ఉంటాయి. అవి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, రవికుమార్ గారు ఈ అంశం పైన చాలా ఉంటాయి. తెలంగాణకు సమాధానం చెప్పాలి. చాలా సందర్భాల్లో తేజస్వి సూర్య లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పార్లమెంట్లో గతంలో మోడీ చేసినటువంటి కామెంట్లు కావచ్చు. రేవంత్ తెలంగాణ వ్యక్తి, మోడీ గుజరాత్ వ్యక్తి. కాంగ్రెస్ నుంచి రేవంత్ ఉన్నారు, బీజేపీ నుంచి అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. సో అందుకే కక్ష తీర్చుకుంటున్నారు తెలంగాణ మీద. తెలంగాణకు పెట్టుబడులు రావట్లేదు. తెలంగాణ విస్తీర్ణం పరంగా కూడా పారిశ్రామికంగా భూముల విస్తీర్ణంలో కూడా చాలా హెక్టార్లు ఎక్కువ. ఈవెన్ మహారాష్ట్ర, తమిళనాడు కంటే కూడా తెలంగాణ పెట్టుబడులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి భూమి. సో అట్లాంటిది తెలంగాణ ఈరోజు ఎక్కడికో 20వ స్థానానికి వెళ్తున్నటువంటి 13వ స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బట్ ఎందుకు తెలంగాణ మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారన్నది కూడా ప్రశ్నే కదా. ఇది నేను చెప్తున్నటువంటి పాయింట్ కాదు, నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ సర్వే ఇచ్చినటువంటి వేదిక.
అదే ఒక నిమిషం శ్రీకాంత్ గారు, తెలంగాణ ప్రజల